మోసెస్ కథ. ఇజ్రాయేలు పిల్లలు ఎంతో అభివృద్ధి పొందారు. వారు సంఖ్యలోనూ సంస్కృతిలోనూ పెంపొంది ఈజిప్ట్ రాజ్యంలో నిండిపోయారు. ఈజిప్ట్ రాజ్యానికి రాజైన కొత్త ప్రభువుకు జోసెఫ్ ఎవరో, అతను చేసిన ఘనకార్యం ఏమిటో తెలియదు. ఈ కొత్త ఫారో ఇజ్రాయేలు ప్రజలు పెద్ద సంఖ్యలో వృద్ధి పొందుతున్నారని, ఈజిప్ట్ ప్రజల కంటే ధైర్యవంతులవుతున్నారని, శత్రువులతో కలిసిపోయి ఈజిప్టు మీద దండెత్తవచ్చునని గ్రహించి ఇజ్రాయేలు ప్రజలపై ఈజిప్టు దండనాథుల్ని నియమించి వారిచే ఎక్కువ పని చేయించడం మొదలుపెట్టారు. వారు ఫారో కొరకు హిటెం, రామ్సెస్ అను నగరాలను కట్టారు. కానీ ఈజిప్టు ప్రజలు ఎంత వారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారో అంతకు ఎక్కువగా ఇజ్రాయేలు ప్రజలు బలవంతులవుతూ వచ్చారు. కాబట్టి ఒకరోజు ఈజిప్టు రాజు ప్రతి హీబ్రూ మగ పిల్లల్ని చంపమని, ఆడపిల్లల్ని మాత్రం వదిలివేయమని ఆజ్ఞాపిస్తాడు. కాని భటులు దేవుని యందు పాపభీతితో ఆ పని చెయ్యరు. రాజు అందుకు కోపించి వారిని సభకు రప్పిస్తాడు. ఎందుకు చేశారు ఈ పని? మగ పిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు? ఎందుకంటే హీబ్రూ వనితలు మాకు తెలియకుండా కన్నారు కాబట్టి. లెవీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి అతని భార్య ఒక కొడుకుని కంటుంది. పాలుగారే ముద్దులకు ఆ బిడ్డను 3 నెలల వరకు దాస్తుంది ఆ తల్లి. ఇంకా ఆ బిడ్డను దాయలేనని తెలిసి తోలుతో తయారైన ఒక బుట్టను తెచ్చి గడ్డితో మెత్తని బట్టలతో కప్పి బిడ్డను అందులో పడుకోబెట్టి నది ఒడ్డున ఉన్న పొదలో దాచి ఆ తరువాత నదిలో వదిలిపెట్టింది. ఆ బిడ్డ యొక్క అక్క ఒడ్డున నిలబడి ఏమవుతుందో అని ఆదుర్దాగా చూస్తూ ఉంటుంది. ఫారో కూతురు ఆ నదిలో స్నానం చేయడానికి తన చెలికెత్తలతో వస్తుంది. నదిలో తేలుతున్న ఆ బుట్టను చూసి దాన్ని తెమ్మని చెలికెత్తలతో చెబుతుంది. ఆ బుట్టను తెరవగానే ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసి జాలిపడి ఒక దాదిని చూడమని ఆజ్ఞాపిస్తుంది. ఆ పిల్లవాడి తల్లిని పిలిపించి జీతభత్యాలిచ్చి పిల్లవాడిని సంరక్షించమని, పెంచమని చెబుతుంది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవగానే ఫారో కుమార్తె వద్దకు తీసుకుని వస్తుంది. ఆ అబ్బాయి ఆమె కొడుకు అవుతాడు. ఆ పిల్లవాడు నీటిలో దొరికాడు కాబట్టి వాడికి మోజెస్ అని నామకరణం చేస్తుంది. మోజెస్ పెరిగి పెద్దవాడైన తరువాత ఒకనాడు తన మనుషుల మధ్యకు వెళ్లి వాళ్ల వెట్టి చాకిరీని పరిశీలిస్తాడు. ఒక ఈజిప్ట్ అధికారి ఒక హీబ్రూని దారుణంగా కొరడతో కొట్టడం చూసి చాలా బాధపడతాడు. ఆ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరని చూసి ఆ ఈజిప్ట్ అధికారిని చంపి ఇసుకలో కప్పి పెడతాడు. ఫారోకి ఈ విషయం తెలిసి మోజెస్ని చంపాలని చూస్తాడు. మోజెస్ ఫారో నుంచే తప్పించుకుని మిడియన్ రాజ్యంలో నివసించడానికి వెళ్తాడు. ఒక బావి దగ్గర కూర్చుంటాడు. మిడియన్ రాజ్య పండితునికి 7 చక్కని కుమార్తెలున్నారు. ఒకనాడు వారు కుండలను నీటితో నింపటానికి ఆ బావి దగ్గరికి వస్తారు. కొంతమంది గొర్రెల కాపరులు వారిని ఆ బావి నుండి తరిమివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మోసెస్ వారిని రక్షిస్తాడు. ఆ అక్క చెల్లెళ్ళు త్వరగా ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వాళ్ళ తండ్రికి చెబుతారు. ఆ పండితుడు ఎంతో సంతోషపడి తన పెద్ద కుమార్తె జెబ్రాను మోసెస్కిచ్చి పెళ్లి జరిపిస్తాడు. అప్పటి నుండి మోసెస్ తన భార్యతో మామగారి వద్ద సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. మామగారి గొర్రెల మందను కాస్తూ ఉంటాడు. ఒకనాడు ఆ మందను మేపటానికి ఎడారిని దాటి దేవుని కొండ అయిన హారిబ్కు చేరుకుంటాడు. అక్కడ ఒక దేవదూత చెట్టు మధ్యలో నిప్పు రూపంలో అతను కనపడుతుంది. మోజెస్ ఆ చెట్టు నిప్పుతో మండుతోందని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ చెట్టు కాలి బూడిదైపోదు. నేనిక్కడ ఆగి ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తాను. ఆ చెట్టు ఎందుకు కాలిపోలేదో పరిశోధిస్తాను. మోజెస్, మోజెస్, దగ్గరకు రాకు, నీ పాదరక్షలను తీసివేయము. నీవు నిలబడిన చోటు అతి పవిత్రమైనది. నేను నీ తండ్రి యొక్క దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను ఈజిప్టులోని నా బిడ్డల యొక్క కష్టాలను, ఆక్రోశాలను, ఆక్రందనలను విన్నాను. వారిని ఈజిప్టు ప్రజల బారి నుండి రక్షించడానికి నేను దిగి వచ్చాను.
అంతేకాకుండా వారిని ఆ రాజ్యం నుంచి ఎంతో విశాలమైన పాలు తేనె ప్రవహించు భూమి వైపు మరలిస్తారు. కాబట్టి రా, నిన్ను నేను ఫారో దగ్గరికి పంపిస్తాను. నీ ద్వారా నా బిడ్డలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తరలిస్తాను. నా బిడ్డలను నీవు ఈ విశాలమైన ప్రదేశంలోనికి తీసుకొనిరా. యెహోవా అనే నామం నాది. ఈ పేరుతోనే ఎల్లప్పుడూ అన్ని యుగాలలోనూ పిలువబడతాను. వాళ్ళకి నువ్వీ విషయం చెప్పు. నీ చేతిలో ఉన్న కర్రను క్రింద పడవై అది సర్పముగా మారు. ఇప్పుడు నీ కుడి చేతిని నీ ఛాతీకి ఆనించు. అది తెల్లని మంచు వలె, కుష్ఠురోగము వచ్చిన దాని వలె మారు. మరలా ఆ చేతిని ఛాతీకి ఆనించవచ్చు. అది మామూలుగా కనిపించు. ఇంకనూ వారు నిన్ను నమ్మకపోతే నీవు నది నుండి కొంచెము నీరు తీసుకుని పొడి నేలపై పోయి ఆ నీరు రక్తముగా మారు. ఫారో దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి విడిపించుటకు నడిపించుటకు నేనెవరిని? అయినా దేవుడు నన్ను ఇశ్రాయేలీయులను విడిపించమని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను ఎలా నమ్ముతారు? ఓ ప్రభువా, నేను మంచి వక్తను కాను. మరి నేనెలాగా ఈజిప్టులోని పెద్దలను విశ్వసింపజేయగలను? ఆరోనును నీతో తీసుకుని వెళ్ళు. అతను నీ వక్తగా మారు. నీవు చెప్పబోయే విషయాలను అతడు చెప్పును. అతను నీ నోరుగాను అతనికి నీవు దేవుడుగాను వ్యవహరింతురు. ఈ విధంగా దేవుడు చెప్పి మోసెసును ఈజిప్టుకు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలతో హిబ్రూల దేవుడు అతనికి దర్శనమిచ్చి మాట్లాడినట్లు వారినందరినీ తనతో పాటు ఎడారిలో 3 రోజులు ప్రయాణం చేయాలని ఆదేశించినట్లు, ఎందుకంటే వారందరూ ఆ యెహోవా దేవుణ్ణి ప్రభువుగా కొలవాలని ఆజ్ఞాపిస్తాడు. మోసెస్ మరియు ఆరోన్ ఈజిప్టుకు వెళ్లి అక్కడ పెద్దలందరినీ ఒక తోటకి రప్పించి మోసెస్తో దేవుడు చెప్పిన విషయాలన్నీ వారితో చెప్పారు. అన్ని మాయలను ప్రదర్శించి వారందరూ నమ్మేటట్లు చేశారు. అక్కడి వారందరూ శిరస్సులను వంచి ఆ దేవుణ్ణి ప్రార్థించారు. ఈ ప్రయాణపు ఆఖరులో దేవుడు సినాయి పర్వతంపైకి వచ్చి వారు జీవితాంతం పాటించవలసిన 10 సూత్రాలను వారందరికీ అందింపచేస్తాడు.